నర్సాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ నర్సాపూర్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న మాట తప్పారని, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు. నర్సాపూర్ అభివృద్ధికి తనను గెలిపించాలంటున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నర్సాపూర్లో ప్రధాన పార్టీల రాజకీయం దూసుకుపోతుంది. అందులో భాగంగా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారికి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏ విధంగా ఉంది, మీకు ప్రస్తుతం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం మీద. ప్రజల్లో మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల. కాంగ్రెస్ పార్టీ వస్తే మా పేద బతుకుల బాగుపడతాయి, మా గురించి ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేము లబ్ధి పొందినాం. వాళ్ళ ద్వారానే మేము రైతు రుణమాఫీ చేసుకోగలిగినాం, ఇందిరమ్మ ఇల్లు తీసుకోగలిగినాం, మాకు ఆరోగ్యశ్రీ వచ్చింది, మరి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది, మరియు విద్యుత్ బకాయిలు కూడా మాఫీ అయినాయి. ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పేదవాడికి చాలా రకాలుగా ఉపయోగపడ్డది. మరి ఈరోజు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో హామీలు, ఎన్నో పథకాలు వచ్చినాయి, కానీ ఏవి కూడా చిత్తశుద్ధి లేకపోవడం, అంత లోపభూయిష్టమైన పథకాలు, మరియు అమల్లో కూడా సరైన చిత్తశుద్ధి లేకపోవడం వలన, అమలుకు నోచుకోలేకపోవడం వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు ఎక్కువ మొత్తంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది. మమ్మల్ని గెలిపించే సంక్షేమ పథకాలే అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు మీది ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళది ఎలా ఉండబోతుంది? సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయని అంటే, సంక్షేమ పథకాలు పేరుకు చాలా ఉండడం గొప్ప కాదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పథకం తీసుకొచ్చే సంక్షేమ పథకం మరి ఎంతమందికి వచ్చిందనేది నేను అడుగుతున్నా. మరి రుణమాఫీ అనే విషయం ఉన్నది, రుణమాఫీ ఎక్కడ జరిగిందని నేను అడుగుతున్నా. మరి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పథకమే, అది కూడా ఎంతమందికి వచ్చింది, ఎవరికి వచ్చింది, అసలు అది అమలుకే నోచుకోలే. దళిత బంధు ఉన్నది, అది హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కొరకు తీసుకొచ్చిన పథకం, అది విఫలమైంది. మరి బీసీ బంధు నిన్న మొన్న ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చారు, అది విఫలమైపోయింది. మరి చివరికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేక 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఆ 3 లక్షలు కూడా ఇవ్వలేకపోయిండు. పథకాలు ఎన్ని పెట్టినామనేది ముఖ్యం కాదు, పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరినాయి అనేది విషయం. ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఇక్కడ అభివృద్ధి అయితే శూన్యం. ఈ ప్రాంత ప్రజలను అడిగితే చెప్తారు. రోడ్ల పరిస్థితి, తాండాలకు రోడ్లు కానీ, మరి గ్రామాలకు రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది. ఇక మౌలిక వసతుల కల్పనలో మాత్రం పూర్తిగా విఫలమైపోయింది. ఏమాత్రం ఉన్నా ఈ పథకాలని చెప్పుకున్నాడు, కానీ ఆ పథకాలలో కూడా చిత్తశుద్ధి లేకపోవడం, ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, ఉన్న ధనమంతా తీసుకుపోయి కాళేశ్వరంలో పడేయడము, దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొంది ఆ ధనాన్నంతా ఇంటికి చేర్చుకోవడం, దాంట్లో ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు చేయాలనే దాని మీద లేకపోవడం, పథకాల అమలు విఫలమైపోయింది. కాబట్టి ప్రభుత్వం పట్ల తీవ్ర నిరాసక్తితో ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని కేసీఆర్ స్వయంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నాడు కదా, మరి అట్లా ఏమైనా అభివృద్ధి చేసిండా? అసలు ఆ కోణంలో మీరు ఏ విధంగా చూస్తారు? 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు అదే విషయం. 10 సంవత్సరాలు అన్నాడు. మొన్ననే మన 2 సంవత్సరాల క్రితం అర్బన్ పార్క్ ఓపెనింగ్ అప్పుడు వచ్చిండు, నేను మున్సిపాలిటీకి ఎన్ని కోట్లు ఇస్తున్నా, గ్రామాలకు ఎన్ని కోట్లు ఇస్తున్నా, మండలాలకు ఎన్ని కోట్లు ఇస్తున్నా, ఏ ఒక్క రూపాయి వచ్చిన పాపాన పోలేదు. మండలాలు ప్రకటించి కూర్చున్నాడు. ఆ మండలాలకు ఆఫీసులు లేవు, మండలాలకు ఫండ్స్ లేవు, పేరుకే మండలాలు ప్రకటించారు. కాబట్టి దానివల్ల కూడా ప్రయోజనం ఏం లేదు. అభ్యర్థిగా మీకు ఈ ప్రజలు ఎందుకు ఓటేయాలి, దేనికోసం వేయాలి? కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి, పేద ప్రజల అవసరాలను గుర్తించినటువంటి పార్టీ. మా పథకాలన్నీ కూడా ప్రజలను దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళ అవసరాలను గుర్తించి పెట్టే పథకాలు. మొదట మా ప్రభుత్వము, మా నాయకులు అమల్లో చిత్తశుద్ధి చూపించడం మాకు కలిసి వచ్చే అంశం. రెండవది, నేను ఇక్కడ స్థానిక అభ్యర్థిగా ఏంటంటే, స్థానికంగా మాకు మా సోదరులందరికీ కూడా సుదీర్ఘమైన అనుభవం ఉంది, గ్రామాల్లో పట్టుంది, గ్రామ సమస్యల పట్ల పట్టుంది, అందరినీ కలుపుకొని పోయి ఒక సమిష్టి నాయకత్వం మాది. పేరుకు నేను ఎమ్మెల్యే అవుతున్నా అని కాదు, కానీ రేపు మా పథకాల అమలు కానీ అభివృద్ధి విషయంలో కానీ సమిష్టి నాయకత్వంతో ముందరికి వెళ్తాం. సమస్యల పట్ల కూడా అంతా మా కాంగ్రెస్ సంస్కృతిని మేము ఇక్కడ నర్సాపూర్లో కూడా మేము చూపిస్తాం. చివరిగా ఈ ప్రజల్ని మీరు ఏం కోరుకుంటారు, ఏమి విజ్ఞప్తి చేస్తారు వాళ్ళకి? ప్రజలు నమ్మించి మోసం చేసే పార్టీలను నమ్మొద్దు. మీ పట్ల చిత్తశుద్ధి, ప్రజలను బాగు చేస్తామనే సంకల్పం ఉన్నటువంటి పార్టీలను నమ్మండి అని ఒకే నినాదం పొందుతున్నాము. వాళ్ళు ప్రజలు ఆల్రెడీ బలంగా విశ్వసిస్తారు కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఓటేస్తారు. ఇది నర్సాపూర్ నియోజకవర్గంలో పరిస్థితి.
ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యే పథకాలు తప్ప ప్రజలకు కూడా ఎక్కడ కూడా ప్రజలకు అందలేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. గ్రామాన మేము గతంలో అభివృద్ధి చేశాం, ఇప్పుడు కూడా అభివృద్ధి చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రజలు మాకు ఓటేసి గెలిపిస్తే ఇంకా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. మాయ మాటలు చెప్పే ప్రభుత్వాలు నమ్మకండి, మాయ మాటలు చెప్పే నాయకులు నమ్మకండి. పేదరికం కోసం పనిచేసే ప్రభుత్వాలకు మీరు ఓటేసి గెలిపించని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ పరిస్థితి. ఇది ఈ పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో రాజు న్యూస్ నర్సాపూర్ నుంచి.